Hi, hello, this is me Kavya. Welcome back to my channel. I'm back with another new video. This vlog is all about a day in my life. Let's start the video. సో బర్త్డే వీక్ వచ్చేసింది. సో బర్త్డే అనగానే ఫస్ట్ థింగ్ అందరికి గుర్తొచ్చేది ఏంటి? షాపింగ్. సో బర్త్డే డ్రెస్ కోసం షాపింగ్ చేద్దామని అయితే ఈవినింగ్ వెళ్ళాము. సో యూజువల్గా నా దగ్గర అయితే చాలా బట్టలు ఉన్నాయి, కొత్త బట్టలు. అయినా సరే బర్త్డే అనగానే మనకి బర్త్డే పేరు చెప్పి షాపింగ్ చేస్తేనే సాటిస్ఫై అవుతాం కదా. సో నేను కూడా అలాగే. సో బర్త్డే కోసం స్పెషల్గా షాప్ చేస్తే అవన్నీ బట్టలు షాపింగ్ ది బర్త్డే డ్రెస్ కింద లెక్క వస్తుంది. సో అందుకనేసి నేనైతే షాపింగ్కి వెళ్ళిపోయాను. ఫస్ట్ చాలా క్విక్గా షాపింగ్ అయితే చేసేసుకున్నాము. సో అమెరికాలో ఒక వర్స్ట్ థింగ్ ఏంటి అంటే షాప్స్ అన్ని వీకెండ్ అయితే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద స్టోర్స్ అన్ని 7కి అలా క్లోజ్ చేసేస్తారు, 7-8 కల్లా క్లోజ్ చేసేస్తారు. కొన్ని అయితే మాల్స్ లోని 6కే క్లోజ్ చేసేస్తారు. సో ఇంకా అందుకనే ఇంకా ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి ఫాస్ట్ గా చేసేసుకొని అయిపోయింది. సో అక్కడి నుంచి ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళాము, నాగాస్ కిచెన్ అని. సో ఎన్సీ వచ్చాక నేనైతే ఇదే మొదటిసారి వెళ్ళడము రెస్టారెంట్ కి. బయటికి డైరెక్ట్ గా వెళ్ళలేదు, ఆన్లైన్ లో అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో ఫస్ట్ టైం రెస్టారెంట్ ని ఇంత పెద్దగా చూసాను నేను. అరిజోనాలోని ఉన్న రెస్టారెంట్స్ అన్ని చాలా చిన్నగా ఉన్నాయి అనమాట, ఇంత పెద్దదైతే చూడలేదు. ప్లస్ ఈ నాగాస్ కిచెన్ అన్నది చాలా ఫేమస్ ఇక్కడ ర్యాలీలోని. ఇక్కడ ఎవరైనా ఫుడ్ అది టేస్ట్ చేయాలన్నా సరే చాలా మంచి రివ్యూస్ అవి ఇచ్చారనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మనకి వీక్ డేస్ లోని అండ్ వీకెండ్స్ లోని బఫెట్ అన్నది ఉన్నది. సో 11 నుంచి ఈవినింగ్ 4 వరకు అనుకుంటాను బఫెట్ టైమింగ్స్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సో నేనైతే ఎప్పుడు బఫెట్ ట్రై చేయలేదు. యాక్చువల్ గా బఫెట్ ట్రై చేద్దామనే వెళ్దాం అనుకున్నాము, కానీ మేము ఆ రోజు నైట్ టైం వెళ్ళడం వల్ల మామూలుగా డిషెస్ అయితేనే మేము టేస్ట్ చేసాము. అవి కూడా నాకు మంచిగానే అనిపించినాయి టేస్ట్ అదిని. సో ఇది మెనూ, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ అన్ని బిర్యానీస్ అవి వచ్చేసరికి $15, $16 ఇలా పడుతున్నాయి అనమాట స్టార్టర్స్ అవిని. సో డిపెండ్స్ ఆన్ బిర్యానీస్ మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉన్నాయి. సో ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వెళ్తే ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సింది ఏంటంటే విజయవాడ దమ్ బిర్యానీ ఒకటి బాగుంటది చికెన్ది. అండ్ దెన్ స్టార్టర్ ఒకటి, చికెన్ స్టార్టర్ ఒకటి బాగుంది, వెజ్ స్టార్టర్ కూడా చాలా బాగుంది అంట కొంతమంది చెప్పారు. సో మేమైతే స్టార్టర్ ట్రై చేసాము, అది నాకైతే బాగా అనిపించింది. బిర్యానీ కూడా టేస్ట్ బాగానే ఉంది. మేబీ మేము కొంచెం లాస్ట్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కి వెళ్ళడం వల్ల మేబీ కొంచెం మాకు అంతగా అనిపించలేదు, కానీ మేబీ మార్నింగ్ వెళ్తే ఇంకా బాగుండొచ్చు. సో అదే రెస్టారెంట్స్ తో కంపేర్ చేసుకుంటే నాకు తెలిసి ఇది బెటర్ గానే అనిపించింది. ఏదైనా మన ఇండియాలో తిన్న బిర్యానీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే మాత్రం నాకు ఎక్కడా అనిపించదు. నేనైతే డిన్నర్ అది చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అక్కడి నుంచి ఇంకా వీకెండ్ కదా, వీకెండ్ అనేసరికి మనకు అన్ని గ్రాసరీస్ కి వీక్ కి సరిపడా గ్రాసరీస్ అన్ని షాపింగ్ చేద్దామని చెప్పేసి పక్కనే వాల్మార్ట్ ఉంది, ఆ వాల్మార్ట్ కి వెళ్ళాము. సో వాల్మార్ట్ లోని మాకు కావాల్సిన థింగ్స్ అవి బ్రెడ్, కార్న్ ఫ్లేక్స్ ఇలాంటివన్నీ ఇక్కడ తీసుకుంటాము. వెజిటేబుల్స్ ఇండియన్ వెజిటేబుల్స్ అవి అయితే మాత్రం ఇండియన్ స్టోర్స్ లోనే తీసుకుంటాము. సో యాక్చువల్ గా నేను ఒక థంబ్నెయిల్ పెట్టాను కదా, సో నెలకి గ్రాసరీస్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేసి. యూజువల్ గా మనము వీక్ కి ఎక్కడైనా బయటికి ఇలా షాపింగ్ కి వెళ్తే ఖచ్చితంగా $50 to $60 అయితే అవుతుంది. సో ఎవ్రీ వీక్ ఇండియన్ గ్రాసరీస్ లోనైతే $50 to $60 అయితే అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్ లోని 4,500 నుంచి 5,000 వరకు బిల్ అయితే అవుతుంది ఖచ్చితంగా. వీక్ కి సరిపడా గ్రాసరీస్ అయితే తెచ్చుకుంటాము. అండ్ ఇంకా మనకి కాస్కోలో కూడా నేను చాలా ఆర్డర్ పెడతాను ఆన్లైన్ లోని, టమాటోస్, ఆనియన్స్. సో కాస్కో అనేసరికి కొంచెం ఎక్కువగా బల్క్ గా వస్తుంది. ఎస్పెషల్లీ మివాన్ కి వాడే మిల్క్ అది కూడా నేను అక్కడే ఆర్డర్ చేస్తాను. సో ఆ కాస్కో బిల్ ఒక $50 దాకా అవుతుంది అనమాట. సో ఇలా మనకి ఆల్మోస్ట్ చూసుకునేసరికి మనకి మా వీక్లీయే ఒక 10,000 దాకా మనకి గ్రాసరీస్ కి ఖర్చు అయితే అవుతుంది. సో అలాగా ప్రతి వీక్ అంతే అవుతుంది అని కాదు, ఒక్కొక్క వీక్ 5,000 అవుతుంది, ఒక్కొక్క వీక్ 10,000 అవుతుంది. సో దీన్ని బట్టి మీరే కౌంట్ చేసుకోండి నెలకి ఎంత అవుతుంది. సో నేనైతే వాల్మార్ట్ లోని జార్ సెట్స్ గ్లాస్ ది చూసాను. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను స్పైసెస్ అన్ని అరేంజ్ చేయడం కోసము ఏదైనా జార్స్ ఉంటే బాగుంటాయి అని. యాక్చువల్ గా నేను ఈ వీటిల్లో కబోర్డ్ లో ఫిట్ అయ్యేటట్టు చిన్నగా కొనుక్కుందాం అనుకున్నాను, కానీ అక్కడ ఆఫర్ లోని మాకు $6 కి ఆ గ్లాస్ జార్స్ పెట్టారు, 6 పీసెస్. సో నాకు చాలా మంచిగా అనిపించింది.
అనిపించింది, సరే అని కొనుక్కున్నాను. సో కొనుక్కున్నాక కొత్త వస్తువు తెచ్చిన తర్వాత దాన్ని సర్ది ఫస్ట్ టైం చూసుకొని వచ్చే హ్యాపీనెస్ వేరు కదా. సో ఏది కొత్తది ఉన్నా ఫస్ట్ అయితే యూజ్ చేసేయాల్సిందే నేనైతే మాత్రం. నెక్స్ట్ డే వచ్చినాక ఇంకా మొత్తం అంతా క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్, సర్దుకోవడము, స్పైసెస్ అన్ని అరేంజ్ చేయడము, ఇలా మొత్తం అంతా చేసేసుకున్నాను. సో ఈ వ్లాగ్ అయితే లైక్ ఇది మీ అందరితోటి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మోస్ట్లీ నేను చెప్పాను కదా, సో మనకి వచ్చేసరికి లైక్ $50 to $60 అయితే ఖర్చు అవుతుంది గ్రాసరీస్ కి. బయటికి వెళ్తే ఒక్కొక్కసారి అయితే లైక్ $100 అవుతాయి ఎక్కువ సామాన్లు. సో అది లైక్ మంత్లీ వన్స్ అలా అవుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్న ఖర్చులు ఇక్కడే ఉంటాయి, ఇండియాలో ఉన్న ఖర్చులు ఇండియాలోనే ఉంటాయి. సో దేన్ని కంపేర్ చేయలేము. ఫస్ట్ లో అయితే చూసి షాక్ అయ్యేదాన్ని, తర్వాత స్లోగా అలవాటు అయిపోయింది. సో ఇండియన్ ప్రైస్ ని ఇక్కడ కంపేర్ చేయొద్దు అని చెప్పేసి. సో ఇదన్నమాట ఈ వ్లాగ్ అంతానా. మీవన్ ఎలా ఎక్కావు పైకి? నేను కిచెన్ లో పని చేసుకుంటే నువ్వు పైకి ఎలా ఎక్కావు? చెయ్యి వేసుకొని చైర్పై నుంచి గట్టెక్కిసేవే. అలా ఎక్కచ్చా? అలా ఎక్కచ్చా? ఏం తిన్నా? హార్లిక్స్ తినేస్తున్నావా ఏంటి? హార్లిక్స్ తినకూడదు కదా నాన్న నువ్వు. సేనో హార్లిక్స్ తినేస్తున్నావా? డాడీ వస్తున్నారా కొడతారు. నేనైతే ఫైనల్ గా ఇలాగా మొత్తం అంతా నీట్ గా అన్ని ఆర్గనైజ్ చేసేసుకొని కిచెన్ అంతా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను. సో మీ అందరికి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు కానీ యూజ్ అయితే పక్క వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద నోటిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.